హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా. మా పాపని అయితే నేను ఇంకా ఎగ్జామ్ హాల్ కాడి వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి స్కిన్ మీద మొటాలు మచ్చలు వస్తాయి కదా. ఎక్కువగా ఏంటంటే ఈ కాలేజీ పిల్లలకి వీళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. అవి తగ్గేదానికి ఒక క్రీమ్ కూడా చూపిస్తాను. మా పాప యూజ్ చేస్తుంది, అది చాలా బాగా పనిచేస్తుంది. ఆ క్రీమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం దోశ, ఉల్లిపాయ దోశ, ఎగ్ దోశ. ఇంకా దీంట్లోకి అయితే చట్నీ కారం ఏం చేయలేదండి. చట్నీ కారం చేయలేదు, కానీ కారం అయితే కనిపిస్తుంది కదా. ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇంతకుముందు వీడియోలో పండు కారం చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా టిఫిన్లలో పనికొస్తుందని చెప్పాను కదా. ఇలా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా మనకి పచ్చళ్ళు చేసుకునే టైము, ఈ చపాతీ దోశల్లోకి ఏం చేసుకునే టైం లేనప్పుడు మనం అలాగా 1 ఇయర్కి ఒకసారి స్టోర్ చేసుకునే పచ్చళ్ళు ఉపయోగపడతాయి. అది కొంచెం మిక్సీకి వేసేసుకొని దాంట్లో వెన్నపూస కానీ నెయ్యి కానీ ఏదైనా కలుపుకున్నామంటే బాగుంటుంది. దోశలోకైనా ఇడ్లీ చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది అది. ఆ వీడియో కానీ చూడకపోతే ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు పండు మిరపకాయలు బాగా వస్తున్నాయి. ఒక 5 కేజీలు అలా పెట్టేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఉదయం పూట అన్నం తింటాం కదా, ఎండాకాలం వచ్చిందంటే చద్దన్నాలు తినేవాళ్ళు ఎక్కువ, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నేనైతే ఒక 5 కేజీలు పెట్టుకున్నానండి. అది కూడా సరిపోతుందో లేదో మళ్ళీ ఇంకొక 2 కేజీలు పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే కాయలు అయితే రాలేదు. వస్తే మాత్రం మళ్ళీ ఇంకొక 2 కేజీలు పెడతాను. ఒకరికైతే ఆనియన్ దోశ పోయిచ్చేసాను. ఇంకా మా వాడికైతే ఎగ్ దోశ అయితే పోస్తున్నాను. ఇప్పుడైతే ఏంటంటే నాటు మిరపకాయలు వస్తాయండి. అవి అయితే మనం కారం చేసి పెట్టుకున్నా కడుపులో మంట రాకుండా ఉంటుంది. మనకి హైబ్రిడ్ కాయ ఏంటంటే కడుపులో కొంచెం మంట వస్తుంది. నాటు మిరపకాయ అనుకోండి బాగుంటుంది పచ్చళ్ళకి. ఈసారి రేటు కూడా తక్కువ ఉంది. మామూలు మిరపకాయల కంటే కూడా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఉదయం అయితే దోశ పోసేసాను. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంట్లో 4 ఉంటే ఇద్దరికి ఒక రకం, ఇద్దరికి ఒక రకం చేస్తున్నానండి. నాకు మా వారికేమో ఇద్దండి ఇలా పాకెట్ కాకరకాయ చేస్తున్నాను. పిల్లలకి ఏమంటే బెల్లం వేసేసి కాకరకాయ ఫ్రై లాగా అది చేస్తున్నాను. ఆల్రెడీ బెల్లం వేసి చేసుకునేదైతే నేను ఒక 2-3 సార్లు చూపించినట్టున్నాను. అందుకని ఆ వీడియో అయితే షేర్ చేయట్లేదు. కానీ ఇది చూపించలేదండి. ఇది పాకెట్ కాకరకాయ భలే ఉంటుందండి. ఇది పప్పు సాంబారు ఏమన్నా చేసుకున్నప్పుడు వాటిల్లో నంచుకోవడానికి బాగుంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది, కానీ ఇది 2 రోజులు 3 రోజులు కూడా ఉంటుందండి. ఇంకా బెల్లం వేసి చేసేదైతే వారమైనా సరే ఆ ఫ్రై అసలు ఏం కాదు, బాగుంటుంది అది. ఇప్పుడైతే ఈ కాకరకాయకి అయితే చెక్కు తీసేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయాలి. ఇదే పాకెట్. దీంట్లో మనం స్టఫ్ అయితే పెట్టుకోవాలి. ఈలోపు కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, దీంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసేసి బాగా వీటన్నిటికీ పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టి కనీసం 1 గంట అయినా పక్కన పెట్టేసేయాలి. అప్పుడు దీనిపైన ఉండే చేదంతా కూడా పోతుంది మనకి. సేమ్ బెల్లం కాకరకాయకి కూడా అంతేనండి. రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసేసి చెక్కు తీసేసుకొని చక్రాల్లాగా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి 1 గంట పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే చేదంతా మనకి నీరులాగా వచ్చేస్తుంది పక్కకి. దాన్ని 1 గంట అలా వదిలేసేయాలండి కాకరకాయలని. ఈలోపు దీంట్లోకి అయితే స్టఫ్కి పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఎండు కొబ్బరి, వేరుశనగపప్పు, ఎండుమిర్చి. నేను ఎండుమిర్చి కూడా నాటు మిరపకాయలే వాడతాను. పెద్ద ఘాటు ఉండవు ఇవి. కాకపోతే ఏంటంటే మనకి ఎర్రగా కనిపించవు, కొంచెం తెల్లగా కొద్దిగా కలర్ షేడ్గా అనిపిస్తుంటాయి. కాకపోతే ఘాటు తక్కువ ఉంటుందండి. రేట్ అయితే మామూలు మిరపకాయలు హైబ్రిడ్ మిరపకాయల కంటే ఇవే రేట్ ఎక్కువ. నేను ఒకేసారి ఎండాకాలం వచ్చిందంటే మిరపకాయలు వస్తాయి కదా మనకి, అప్పుడు ఒక 6-7 కేజీలు తీసి ఎండబెట్టేసి పెద్ద డ్రమ్ముకు వేసి పెట్టేస్తాను. ఎండబెట్టి ఇదండి సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొబ్బరి కలర్ చేంజ్ అవ్వాలి. వేరుశనగపప్పు ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. కొద్దిగా ధనియాలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది కూడా కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఈలోపు అయితే రాగులు ఇంకా బాదం కూడా నానేసాను. అంటే దేనికని కాదు, అయితే జావ చేస్తా, లేదంటే స్వీట్ చేసుకోవచ్చు, లేదంటే మనం చాకోస్ ఉంటాయి కదా అవి చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చులే అని చెప్పి నానబెట్టేశాను. ఇదండి చూడండి ఊటలాగా వచ్చేసింది కదా మనకి దీంట్లోకి. ఇదంతా చేదు, కాకరకాయలో ఉండే చేదు. దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి. ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే దీంట్లో ఉండే మనం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు నీరులాగా దీంట్లో ఉండే చేదునంతా లాగేస్తుంది. సేమ్ చక్రాల్లాగా కోసుకున్న దానికి కూడా అంతేను. 1 గంట పక్కన పెట్టేస్తే ఊటలాగా వచ్చేస్తుంది. గట్టిగా ప్రెస్ చేసామంటే దాంట్లో ఉండే చేదంతా పసురులాగా మనకి బయటకు వచ్చేస్తుంది.
ఆ కాకరకాయకైతే మనకి కర్రీ వేరే ఉంటుందండి. అంటే దీనికి పొడి చేశాను కదా, దానికి ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, బెల్లము ఇవన్నీ మిక్సీకి పట్టుకొని దానికి పొడిలాగా వేరే తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేశానని చెప్పాను కదా, కావాలంటే ఒకసారి చూడండి. అది కొంచెం తీతీగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. ఇదేంటంటే నాకు మా వారికి చేస్తున్నాను. ఈ ఎండుమిర్చి దీంట్లో ఒక 2 గుప్పెళ్ళు సాయిపప్పు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవడమే. పిల్లలు 9th 10th వచ్చేసారంటే మొహం మీద మొట్టాలు, గుల్లలు, తల్లో చుండ్రు, అబ్బాయి ఏం వచ్చేస్తుందండి. ఎన్ని ప్యాకులు వాడినా ఏం వాడినా సరే అవి అయితే తగ్గటం లేదు. అది స్ట్రెస్ వల్ల దేనివల్ల తెలియదు కానీ ఒకరికి కాదు పిల్లలందరికీ కూడా అలాగే వస్తుంది. ఆ ఏజ్లో మనకు కూడా వచ్చాయి కానీ ఇప్పుడుండే పిల్లలకు ఉన్నంత స్ట్రెస్ అయితే అప్పుడు మనకు లేదు కాబట్టి అంత ఇది లేదు. ఇదండి, కొద్దిగా నెయ్యి కూడా వేసేసి కలుపుకుంటే కమ్మగా ఉంటుంది పొడి మనకి. ఈ పొడి మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యి, కొద్దిగా నూనె కూడా వేసేసి కలిపితే మనకి ముద్దలాగా ఉంటుంది. పొడి పొడిగా విడిగా పడిపోకుండా ఉంటుంది. తినేటప్పుడు ఏంటంటే గొంతుకి అంటుకోకుండా ఉంటుంది. నూనె కంటే నెయ్యి వేస్తే బాగుంటుందండి. ఇంట్లో నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను నెయ్యి. ఇదండి, ఇలా ముద్ద చేస్తే మనకి ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఈ పొడిని అయితే కాయల్లో అయితే పెట్టేసేయాలి మొత్తము. సేమ్ ఇదే పొడితోటి మనం వంకాయ స్టఫింగ్ చేసుకోవచ్చు, బెండకాయలో స్టఫ్ చేసుకోవచ్చు, క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని వాటి మధ్యలో ఈ పొడిని అయితే పెట్టేసి అటు ఇటు కాల్చొచ్చు. నేనైతే గుత్తొంకాయ కూర చేసేదానికి ఈ పొడే వాడతానండి. కాయని మధ్యలో కట్ చేసేది ఈ పొడి పెట్టేసి కొంచెం పెద్ద కాయలుగానైతే దారంతో చుట్టేస్తాను దాన్ని. నూనె వేసేసి బాగా కాలుస్తాను కాయల్ని. ఇప్పుడైతే భోజనాల్లో కూడా మనకి బయట ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వాటికి పోతే భోజనాలు పెడతారు కదా, అక్కడ కూడా దీన్ని వెరైటీగా బెండకాయల్లో పెట్టి పెడుతున్నారండి. ఇదే పొడిది బెండకాయని మధ్యలో కట్ చేసి ఈ పొడి పెట్టి డీప్ ఫ్రై లాగా అంటే ఫ్రై చేస్తున్నారు. ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేసేస్తున్నారు. బెండకాయ అయితే మనకి 2 నిమిషాల్లో అయిపోద్ది, సన్నగా ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడు బెండకాయలతో ట్రై చేయలేదండి. చాలామంది దొండకాయ, బెండకాయ, వంకాయ, కాకరకాయ అన్నిట్లో కూడా ఇదే పొడి పెట్టి వెరైటీగా ట్రై చేస్తున్నారు. నేను కూడా ఈసారి అయితే బెండకాయలు ట్రై చేయాలి. ఇప్పుడైతే కాకరకాయల్ని ఆయిల్ వేసేసి ఆయిల్లో మంట సిమ్లో పెట్టేసుకొని మొత్తం బాగా చుట్టూతో తిప్పుకుంటా కాల్చుకోవాలి. అంటే కాకరకాయ చుట్టూ కాలాలండి మనకి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా అన్ని వైపులా కాలేటట్టు తిప్పుకుంటూ అప్పుడప్పుడు కాయలన్నీ ఎర్రగా కాల్చుకోవాలి. మనం ఇందాక కొంచెం పొడి తీసి పక్కన పెట్టాం కదా, ఆ పొడిని కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. ఈ పొడి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. మన కాయలు ఫ్రై అయిన తర్వాత ఇంకా కాసేపట్లో ఆపుతామనగా ఈ పొడి కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మంట సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకున్నామంటే ఇది బాగా ఫ్రై అవుతుంది. ఈలోపు మీకు క్రీమ్ చూపిస్తానని చెప్పాను కదా, ఇది మా అమ్మాయి వాడేది. నేనైతే దగ్గరగా చూపిస్తున్నాను కదా, పేరు కూడా చూడండి ఇంగ్లీష్లో ఉంటుంది. నాకు అంత బాగా ఇంగ్లీష్ రాదు. చూపిస్తున్నాను, చూసి మీకు మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఎంత 190 150 ఎంతో చెప్పింది. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, స్మెల్ లేదు, ఏం లేదు, జస్ట్ జెల్లా ఉంది. ఫేస్కి మనకి చంపల మీద వాటి మీద మొటాలు వస్తుంటాయి కదా, వాటికి అప్లై చేసుకోవడమే. నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత బాగా తుడిచేసుకొని ఈ క్రీమ్ రాసుకొని పడుకుంటే ఒక వారం 10 రోజులు అలా పడుతుంది. కాకపోతే ఏంటంటే మనకు మామూలుగా కూడా తగ్గుతాయి కానీ మచ్చలు పడతాయి కదా మొట్టాలు వచ్చినప్పుడు, ఆ మచ్చలు కూడా పోతాయంట. అదేం బ్యూటీ ప్రోడక్ట్ కాదండి, మామూలుగా మనం రకరకాల ప్రోడక్ట్ తెస్తారు కదా ఆ మొట్టాలు పోయేదానికి, తెల్లగా వచ్చేదానికని. అది బ్యూటీ ప్రోడక్ట్ అయితే కాదు, అదొక కెమికల్ అంట. అది జస్ట్ కెమికల్, దేంట్లో మిక్స్ అయింది కాదు, జస్ట్ కెమికల్. అది తెచ్చి అయితే వాడుతుంది. ఇదండి, కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి కాకరకాయ అయితే చేశాను. ఎగ్స్ కూడా ఉడకపెట్టేశాను. మా వాడు బక్కగా ఉన్నాడు కదా, సరే చూపిస్తే ఇంకా డైలీ ఒక 2 eggs, ఒక గ్లాస్ పాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా పెట్టమని చెప్పారు. ఇంకా అందుకని ఆయన కోసం అయితే తెప్పియాల్సి వస్తుంది ఎగ్స్. ఇంకా ఈవినింగ్ అయితే సింపుల్గా ఇలాగా క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, నెయ్యిలో వేయించిన వేరుశనగ పప్పు ఇవన్నీ వేసేసి బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను. చాలాసార్లు చూపించానండి బొరుగుల మిక్చరు. బయట బండి మీద కొనేదానికంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కారం, కొంచెం నెయ్యి. అంటే నెయ్యి దీంట్లో వేయలేదు, వేరుశనగపప్పు వేయించేటప్పుడు నెయ్యి వేసి వేయించాను. అంతా మిక్స్ చేసుకునేది ఒక కప్పులో వేసి పెట్టేస్తాను. ఎప్పుడు వస్తే అప్పుడు కొద్దిగా ఇది వేసి పైన కొంచెం బొరుగులు వేసేసి ఇస్తాను. అంటే ముందే బొరుగులు వేస్తే మనకి బొరుగులు మెత్తగా అయిపోతాయి కదా,
అందుకని ఇది వరకు కలిపి పక్కన పెట్టేస్తా. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా బొరుగులు ఇది కొంచెం కర్రీ లాంటిది వేసి ఇచ్చేస్తాను. అచ్చం ఇది కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. మా వాడు టేస్ట్ చేస్తానని వచ్చేసాడు. ఇదండి మా అబ్బాయి పక్కన నిలబడితే నేను ఎంత పొట్టిగా ఉన్నానో చూడండి. పిల్లలు వాళ్ళ నాన్న హైట్గా ఉంటారు, నేనేమో పొట్టి. మా అబ్బాయి ఒళ్ళొచ్చేదానికి ఏమన్నా రెసిపీస్ చెప్పండి మీకు అని తెలిస్తే నేను చేస్తాను. వాళ్ళైతే కాసేపు ఆగి తింటామన్నారు. ఇంకా మా వారికి అయితే షాప్ దగ్గరికి పంపించేస్తున్నాను. ఇదండి ఇలా వేసి ఇచ్చేస్తా. వాళ్ళకి కావాలన్నప్పుడు కలుపుకొని తినేస్తారు. సింపుల్ వీడియో, సింపుల్ రెసిపీస్, కానీ హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.